స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని పాస్తా ఉడకబెట్టడానికి సరిపడా వాటర్ పోసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని ఈ పాస్తాని ఇందులో వేసుకుందాం. బాయిల్ అయిపోయింది. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకుని దీంట్లోకి నూనె పోసుకుని దీంట్లోకి వెల్లుల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి, గోంగూరను కూడా ఇందులో మనం వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని బాగా మనం కలుపుకోవాలి. ఇలా వేగిపోయినటువంటి గోంగూర ముద్దను మనం ఒక బౌల్లో తీసుకుని మిక్సీ చేసుకుని అట్టే పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్ లో ఆయిల్ పోసుకుని దీంట్లోకి ఒక 4 మిరపకాయలని వేసుకుందాం. చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయను కూడా మనం వేసుకుని బాగా వేపుకుందాం. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి, కరివేపాకుని ఈ విధంగా నలిపి వేసుకుందాం. ఇవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. టమోటా ప్యూరీని కూడా వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుని బాగా వేపుకున్న తర్వాత ఇంట్లోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ ని ఇందులో వేసుకుందాం. వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను మనం జీలకర్ర పొడి, 1 స్పూను చిల్లీ పౌడర్ ని కూడా మనం ఇందులో వేసుకోవాలి. 1 కప్పు కసూరి మేతిని కూడా మనం వేసుకుని ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసుకుందాం. ఇది రంగు మారేంత వరకు మనం బాగా బాయిల్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకుని కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాని ఇందులో వేసేసుకుందాం. థ్యాంక్ యూ.